హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం పచ్చి మామిడికాయ, పచ్చి కొబ్బరి, వేరుశనగ పప్పుతోటి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మొదటగా ఒక పెనం వేడి చేసుకొని అందులో మనం తీసుకున్న ఎండుమిరపకాయలని వేయించి పక్కన పెట్టుకోవాలండి. వాటిని చల్లారనివ్వాలి. అలాగే మనం తీసుకున్న వేరుశనగ పప్పు కూడా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలండి. వేరుశనగ పప్పు, శనగ్గింజలు రకరకాల పేర్లతో పిలుస్తారు కదండి. మీరు ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరే. తర్వాత మనం ఒక తోతాపురి మామిడికాయ అండి, మేమైతే బెంగళూరు కాయ అంటాము. ఇదైతే పచ్చడికి బాగుంటుంది. దీన్ని మనం తొక్కు తీసి తర్వాత తురుముకోవాలండి. మనకు కావలసినంత తురుముకుందాము. ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలు చేసుకోవాలి. వేరుశనగ పప్పు వేయించి తీసింది నేను 1/2 కప్పు వేస్తున్నా. అలాగే ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి ఒక 6 ఇంచెస్ ఉంటుందండి, అంత కొబ్బరి తీసుకున్నాను. ఒక చిన్న చిప్ అనుకోండి, అంత తీసుకుంటే సరిపోతుంది. అలాగే మామిడికాయ మనం పర్టికులర్గా బెంగళూరు కాయ తీసుకోవాలండి, ఎందుకంటే మిగతా కాయలు అయితే పులుపు ఎక్కువ ఉంటుంది. మనం ఈ చట్నీలో నీళ్లు వేయకుండా చట్నీ చేసుకుంటాము. దానివల్ల మనకు తోతాపురి అయితే పులుపుకి తెమ్మకు కూడా మనకు బాగుంటుంది. మొదట ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు చేసి ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోండి. ఇది ఉప్పు కూడా కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారుగా, కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసేసుకోండి. ఇది కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను కొంచెం పెద్ద ముక్కలుగానే చేస్తున్నా. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. నాది చాలా చిన్న స్పూను, సో నేను దాంతో 2 స్పూన్లు వేసినాను. నా పచ్చడికి అది కరెక్ట్గా సరిపోయింది. మీరు వేసుకునే దాన్ని బట్టి, మీ రుచిని బట్టి కొంచెం ముందు కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత చూసుకొని కూడా కొంచెం వేసి కలుపుకోవచ్చు, కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ మిరపకాయలు, కొబ్బరి మెదిగిన తర్వాత అండి ఒకసారి కొంచెం కలపండి, ఎందుకంటే కొంచెం తేమ వచ్చి అతుక్కుంటుంది కదా కింద. అందుకోసం కొంచెం కలిపి వేరుశనగ పప్పు కూడా వేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ అండి ఇదంతా కూడా వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఈ ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ మామిడికాయ, ఉల్లిపాయ కూడా కలిపేసి తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకంటే అలవాటు కాబట్టి నేను ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తున్నా. ఎందుకంటే తేమ తక్కువ ఉన్నిందంటే మనకు మిక్సీ జార్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు బౌల్లోకి తీసుకొని కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్ళు అయితే వేయము, ఓన్లీ మామిడికాయ, ఉల్లిపాయతోని. ఇంకొకవేళ మీకు తెమ్మ తక్కువ అయింది అనిపిస్తే కూడా ఇంకొంచెం ఉల్లిపాయో లేదు పులుపున్నా పర్లేదు అనుకుంటే కొంచెం మామిడికాయ వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను చెప్పిన కొలతకి కరెక్ట్గా ఉంటుందండి. 1/2 కప్పు వేరుశనగ పప్పు, 6 ఇంచ్ కొబ్బరి తీసుకున్నాను. అలాగే మామిడి కోరు 3/4 కప్పు నుంచి కప్పు వరకు తీసుకోవచ్చు, తోతాపురి కాబట్టి. సో దీన్ని మనం తొక్కుగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ చేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే తేమ తక్కువ ఉంటుంది కదా, ఒకేసారి అది అంతా కలవడం కష్టము. కొంచెం కొంచెం కలుపుకుంటూ పైకి కిందకి చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ తేమ సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం ఉల్లిపాయ ఏదో వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, కొంచెం తొక్కుగానే చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. నాకైతే ఉల్లిపాయ చాలా నచ్చుతుందండి ఇందులో, పచ్చి ఉల్లిపాయ. మనం ఇందులో వేరుశనగ పప్పు వేయించుకుంటున్నాము, మిరపకాయలు వేయించుకుంటున్నాము తప్ప మిగతావన్నీ మనం పచ్చివే వేసుకున్నాము. ఈ ఉల్లిపాయని కూడా సరిగా కట్ చేసేసుకోండి. మీకు ఒకవేళ పచ్చి ఉల్లిపాయ అంత ఇష్టం ఉండదు అనుకుంటే మీరు ఇది వేసుకోకుండా కూడా చట్నీ తినొచ్చు. ఇప్పుడు మనం ఇదంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకు అన్నము, రకరకాల రోటీల్లోకి, సద్ద, జొన్న రొట్టి ఏదైనా పర్లేదండి, సంగటి అన్నిట్లోకి కూడా బాగుంటుంది. ఉల్లిపాయ నచ్చే వాళ్ళకు ఇలా లేయర్స్ ఉల్లిపాయలు వేసుకొని చట్నీ తోడుకుంటే ఆ ఉల్లిపాయ కూడా కొంచెం ఊరి మంచి రుచి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి మనము చట్నీ ఒక లేయర్ తీసుకుందాం.
చూసుకొని వేసుకోండి. మీకు బాగా నచ్చుతుందంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి, అంత నచ్చదు అనుకుంటే తక్కువ వేసుకోండి, అంతే. ఇప్పుడు ప్రతి ముద్దకు ప్రతి బైట్కి మనకు ఒక ఉల్లిపాయ వచ్చిందనుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో నేనైతే కొంచెం ఉల్లిపాయ ఇప్పుడు వేసుకుంటాను. ఇక్కడ మనం చట్నీ అంతా కూడా తోడేసుకుంటే దీన్ని మనం ఇంకేం చేయనవసరం లేదండి. మనం నీళ్ళు వేసి కలపడం అలాంటివి ఏం చేయనవసరం లేదు. డైరెక్ట్గా మనకు కావాల్సిన డిష్ అంటే చపాతీ, అన్నం, సంగటి ఇట్లా దేనిలో అయినా తినొచ్చు అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది మనం పచ్చి కొబ్బరి వేసిన దానివలన ఎక్కువ నిలువ ఉండదండి. ఒక